అసలు నీకు వాడికి తగదా ఎందుకొచ్చిందిరా? వాడు నీ దగ్గరికి వచ్చాడా, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావా? నన్ను అక్కడికి వెళ్ళేలా చేసి దౌర్జన్యానికి దిగారు. ఏం చేశాడు? అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏదో పేదోళ్ళు కదా అని బట్టలు తీసుకొని వాళ్ళ ఏరియాలో పంచుదామని స్వర్ణ వెళ్ళింది. దాన ధర్మాలకు స్వర్ణ వెళితే దయాదాక్షిణ్యాలు లేకుండా ఆడదనే జ్ఞానం కూడా వదిలేసి స్వర్ణ మీద చేయి చేసుకున్నాడు. స్వర్ణ మీదే చేయి చేసుకున్నాడా? ఇది వాళ్ళకి దాన ధర్మాలు చేయడానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వెళ్ళి ఎంత అవమానం చేయకపోతే వాడు చేయి చేసుకునేదాకా ఎందుకు వస్తాడు? అంటే నీ ఉద్దేశం ఏంటి? అసలు తప్పంతా స్వర్ణదో నాదో అనేగా? వాళ్ళు సాధువులు, మేము దుర్మార్గులం. వాళ్ళున్న చోట స్వర్ణను జనం మెచ్చుకుంటుంటే భరించలేక కుళ్ళు. మంచి చెడు విచక్షణ వదిలేసి పిచ్చెక్కిన వాళ్ళ ప్రవర్తించాడు. స్వర్ణ మీద దాడి చేశాడు. ఆ విషయం తెలిసి నేను వెళ్ళాను. వాడుండేది మాసులో కదా, వాళ్ళని కలుపుకొని నా మీద తిరగబడ్డాడు. చూడుగ్రాని, నువ్వు నచ్చజెప్పి నా జోలికి రావద్దని నువ్వు కంట్రోల్ చేస్తావా, లేదా నేను కలగజేసుకొని కాళ్ళు చేతులు విరగొట్టమంటావా? నువ్వు కాళ్ళు చేతులు విరిస్తే వాడేం గాజులు తొడుక్కొని కూర్చోలేడు. మీ ఆవిడ దాన ధర్మాలు చేయడానికి వెళ్ళింది అనేది అబద్ధం. ఇక్కడ చేసిన వెధవ పనికి మేము అరిచాం కదా, అలా అరవడానికి వాళ్లే కారణం అనుకుని వెక్కిరించడానికో దెప్పి పడవటానికో వెళ్ళుంటుంది. అదేం చేసింది ఇక్కడ? ఇల్లంతా అంకచండాలం చేసింది. మేం బయటికి వెళ్ళగానే ఆ రౌడీ గ్యాంగ్ని పోగేసి నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో చెప్పేది నీకు కదా, చెవుడా? బుక్క పెట్టేడుస్తూ కిరిబిక్కిరైపోతుంటే వినిపించుకోకుండా పిచ్చి గంతులేస్తున్నావా? దీనికి ప్రతీకారంగా అక్కడికి వెళ్ళుంటుంది. దీనికి దానికి సంబంధం ఏంటి? తనేమి ప్రతీకారానికి వెళ్ళలేదు. అయ్యో పాపమని మానవత్వంతో వెళ్ళింది. అదొక మనిషి, దానికో మానవత్వం. దాన్ని నువ్వు నెత్తినెక్కించుకోవడం. దాని బుద్ధి చట్టమే కాదురా, నీ బుద్ధి చెరిచింది. అది చెప్పింది నువ్వు నమ్మావు. రఘురామ్ మీదకి దండయాత్రకి వెళ్ళావు. వాడు నీకు బుద్ధి చెప్పుంటాడు. బుర్ర చెడొచ్చి ఇక్కడ చిరుబుర్లాడుతున్నావు. పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేని వాడివి వాడి కాళ్ళు ఇరుస్తా వీడి కాళ్ళు ఇరుస్తా అంటావేమిట్రా చచ్చు సన్నాసి. దాని వెంటుండే ఏబ్రాసిది మీ తాతయ్యనే తోసేసిందిరా. నీకు చేతైతే దాని చేతులు విరిచిరా, శభాష్ అంటాను. అంతేగాని తప్పుని తప్పు అనలేని చవట వేషాలు వేస్తూ చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాడిని నేను సమర్థించలేను. అంతే, మీరంతా అంతే. వాళ్ళు ఏం చేసిన మంచే, మేము ఏదన్నా తప్పే. ఊరేగండి, వాళ్ళనే నెత్తినెత్తుకుని ఊరేగండి. ఎత్తి పడేసినప్పుడు కానీ మీకు తెలిసి రాదు. అప్పుడు నేనే దిక్కవుతా, నేనే మిమ్మల్ని చూసేది. ఎప్పుడురా నువ్వు చూసేది? మేము మంచాన పడ్డాకనా? 33వ రోజు ముందుకా వెనక్క అని నీ చెప్పల చిత్తాన్ని నమ్మేదేవుడ్రా. అరే, అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో పోగేసి చిందేసిందిరా అంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదు. నా మీద చెయ్యేసి నెట్టారా అన్నా కూడా నీలో చలనం లేదు. నిన్ను నమ్మి మేము నీ మీద ఆధారపడతాము. రేయ్, ఆ ఆశ మాకెప్పుడూ లేదురా. ఎవరు చూసినా చూడకపోయినా ఆశలు పాకులాట్లు మాకేమీ లేవు. వాడి సంగతి చూస్తాను అంటూ మళ్ళీ వాడి జోలికి వెళితే నీ సంగతి నేను చూడాల్సి వస్తుంది.
వృత్తిలో రిటైర్ అవ్వచ్చేమో కానీ చావలేదు, ముసలితనం రాలేదు. వాళ్ళ మానాన్న వాళ్ళు బతుకుతుంటే వెళ్ళి వెక్కిరించి వెర్రి వేషాలు వేస్తే వాడు ఊరుకుంటాడా? ఉప్పు కారం తినలేదనుకుంటున్నావా? పౌరుషం ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు గనకనే ఆస్తి పాస్తులు అక్కర్లేదని అభిమానంతో బయటికి వెళ్ళిపోయారు వాళ్ళు. రేయ్, వాళ్ళని కదిలించి కట్లు కట్టించుకునేదాకా తెచ్చుకోవద్దు. చూస్తా, అది చూస్తా. మీరు వాడు ఏం చేస్తారో చూస్తా. వాళ్ళని అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనిచ్చేటట్టు లేరండి వీళ్ళు. వీడి ఉడత ఊపులకి వాళ్ళేం భయపడరలేమంగా. బుద్ధి బాగానే చెప్పినట్టున్నారు, అందుకే ఇక్కడికొచ్చి రంకెలేస్తున్నాడు. నువ్వేం భయపడకు మంగా, ధైర్యంగా ఉండు. ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో ఏమో. ఇంత బద్ధ శత్రువుల్లో మారారు. ఏదో విధంగా నచ్చ చెప్పి ఈ గొడవలు పెద్దవి కాకుండా చూడాలి. నాన్న సకేత్, ఏంటి కంచం పట్టుకుని వచ్చావు? కడుపు రగిలిపోతుంటే కంచం రాయబారమా? నాకేం వద్దు. నాతో ఎవరు మాట్లాడదు. వెళ్ళవతలకి. వాడు చేసిన అవమానానికి ఖచ్చితంగా బదులు తీర్చుకుంటా. రండి, మీరంతా వాడి తరఫునే రండి. వెళ్ళు వెళ్ళు. అది కాదురా, నా మాట వెళ్ళమ్మా, విను. వెళ్ళు. బావా, వాళ్ళ నూరికి వదలొద్దు బావా. వదిలే సమస్య లేదు. వాళ్ళు నా మీద చేసుకుంటారా? అనుభవిస్తాడు. తగిన శిక్ష అనుభవించేలా చేస్తా. అక్క రెడీయా? రెడీ. ఇప్పుడు లాస్ట్ పేరు నవ్య. 1 2 3 స్టార్ట్. అక్కోడిపోయింది. నా పేరు నవ్య కాదు, శ్రావణి అక్క. సరే సర్లే, మిగతా ఆట మనం రేపు ఆడుకుందాం. ఇప్పటికి చాలా లేట్ అయింది. మీరు తొందరగా వెళ్ళి పడుకోండి, సరేనా? బాయ్ 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 అక్క. బాయ్. రఘు, ఏంటి ఆలోచిస్తున్నావు? సీత, నేను ఈరోజు తొందరపడ్డానంటావా?
అది హద్దు మీరింది. కానీ భరించలేకపోయాను సీత. అది మన సహనం కోల్పోయేలా ప్రవర్తించింది. సీత, నాకే కాస్త బాధ అనిపించింది. ఆ తప్పు సరైందే, వదిలేసే. జరిగిపోయిన దాని గురించి ఎందుకు? వీళ్ళంతా వాళ్ళ వైపే. అదే వాళ్ళ పొగరు. స్లమ్లో ఉంటూ కూడా ఎందుకంత హెడ్ స్ట్రాంగ్ బిహేవియర్? మన ముందు వాళ్ళ కవరింగ్. ఆ లేబర్ బలం అనుకుంటున్నారు. టైం చూసుకొని ఎక్కడో అక్కడ ఇరికిస్తాం. ఎవరు ఆదుకుంటారో ఎవరు వస్తారో చూస్తాం. ముందు వీళ్లే వస్తారు. వస్తే వీళ్ళకే పరువు తక్కువ అనేలా చేస్తాం. అప్పుడు గాని వాళ్ళ రోగం కుదరదు. జాకు, వదిలే, పద పోంచేద్దాం. రా రా. భోజనం తీసుకురానా బావా? వద్దు, ఆకలి కావడం లేదు. అక్కయ్య బాగున్నారా? బాగున్నాను. రండి రండి. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. కూర్చోండి. ఏం తమ్ముడు, ఇన్నాటికి తీరిందా నీకు రావడానికి? ఎప్పటికప్పుడు రావాలనే అనుకుంటున్నాను అక్కయ్య. ఏవేవో పనులు. పనులు ఉంటూనే ఉంటాయిరా. కావాలనుకున్నప్పుడు తీరిక చేసుకుని రావచ్చు కదా. అనగా అనగా ఇప్పటికి తీరింది. ముని మనవడు ఏమంటున్నాడు పిన్ని గారు? మనవాళ్ళు మనవరాళ్ళు కనపడడం లేదేమిటి? వస్తున్నారు వస్తున్నారు. లక్ష్మి, అత్తయ్య తీసుకురా బాబు, తీసుకురా. తీసుకొస్తున్నాను అత్తయ్య. అడుగో నా ముని మనవడు. రా 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 రానా. పిఠాపురం మహోన్నత వర్మ. కన్నయ్య, పేరు బ్రహ్మాండంగా ఉంది అక్కయ్య. పేరుకు తగ్గట్టుగా పెంచాలి కదా. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు. వాణ్ణి పెంచి పేరు తేవాల్సింది నేను. నా పెంపకం గురించి నలుగురు చెప్పుకోవాలి. ఎవరైతే ఏంటి, పేరుకు పేరు తేవాల్సింది వాడు. ఏమండి? అక్కయ్య గారు, అక్షింతలు తెప్పించండి. లక్ష్మి, తీసుకురా. అలాగే. బావగారు, వచ్చి అలా అక్కపక్క నించోండి. మాకెందుకురా కట్నాలు? పెద్దవారు మీకు పెట్టాకే వాళ్ళకి. ఏమిటో మీ పిచ్చి. మమ్మల్ని ఆశీర్వదించండి అక్కయ్య. సకల సుఖాలు కలగాలి. ఇవి మీకు. స్వర్ణ, ఇది నీకు. తీసుకో. సీత లేకపోయింది, కట్నాలు తనకే తెచ్చాము. ఇలా ఇవ్వండి బాబాయ్, నేను సీతకిస్తాను.
పెద్దవాళ్ళు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. వద్దులేమ్మా, ఇబ్బందిగా ఉన్నట్టుంది. అడ్డమైన డ్రెస్సులు వేసుకుంటే ఇలాంటి ఏడుపులే. చిచ్చి, ఎవరైనా వచ్చినప్పుడైనా కాస్త మార్చుకోవచ్చు కదా. వచ్చిన వాళ్ళకి ఇలా వంగొంగి దండాలు పెట్టాలని నాకేం తెలుసు? ఆయన ఈ గుంజిళ్ళ కార్యక్రమం ఏంటి? ఆయన ఈ చీర సారా నేనేమన్నా కట్టుకునేవా పెట్టేవా? వీటి కోసం సాష్టాంగ పడాల్సిన పని నాకు లేదు. అయినాళ్లకు కానాళ్ళకి ఒకే రకం. నాకేం అవసరం లేదు. నా పేరు మీద ఎవరికన్నా దానం ఇవ్వండి. స్వర్ణ, ఏమిటా పొగరబోతు మాటలు? నా మాటలు ఎప్పుడు మీకు అలాగే వినిపిస్తాయి, కనిపిస్తాయి. నాకు ముఖార విందం మాటలు రావు. ఇచ్చుకులకు మొహం మీద లేని నవ్వు, రాని నవ్వు పులుముకోలేను కూడా. మనసులో ఒక మాట, పైకొక మాట నాకు చేత కాదు. ఏంటి స్వర్ణ ఇది? మనం ఏమనుకున్నా ఇలా తనేదో కోపం మీద ఉన్నట్టుంది అక్కయ్య. తను డ్రెస్సులు వేసుకుంటుందని మాకు తెలియదు. మీరేం బాధపడకండి. మంచి చెడు వదిలేసింది, ముచ్చుమోహంది. ఈ ముఠముఠ మాకు అలవాటేలేండి. కాళ్ళకి దండం పెట్టమన్నానని నీలుగుడు దీనికి. సీత కట్నాలు తెచ్చారని కూడా కుళ్ళు. అమ్మమ్మ నోర్మై, ఇంకా అమ్మమ్మ బొమ్మమ్మ ఏమిటే? పరువు మొత్తం బజార్ను వేసి ఇంకా నీలుగుతామేమిటే నీలుగుడు? అరే, ప్రేమతో పిల్లాన్ని చూద్దామని వస్తే నీ చెటుపటలు మొహం ముడుచుకోవటాలు ఏమిటే? వచ్చిన వాళ్ళందరికీ మన పంచాయతీ తెలియాలా? ఏయ్, గొప్ప అనుకుంటున్నామేమో గొప్ప. నా గురించి వాళ్ళేమనుకోరు. మా బంధువర్గంలో నేనేంటో అందరికీ తెలుసు. నీ గురించే చెప్పుకుంటారే, నడమంత్రం అంటారు, లెక్కలేనితనం అంటారు. రేపు పెత్తనాలు వచ్చాక ఈ ఇంటి మొహం కూడా చూడరు. మంచికి చెడుకి మనుషులు కరువైపోతారు. ఇదిగో, ఇలా మాట్లాడే, ఇలా ప్రవర్తించే నీ మర్యాద నువ్వే తీసుకున్నావు. నీ అహంకారాన్ని నువ్వే బయట పెట్టుకున్నావు. వాళ్ళు నీకోసం రాలేదే, నా కోసం, నా మునిమనమడి కోసం వచ్చారు. నోరు పారేసుకోవటం గొప్పతనం కాదే. నెమ్మది నేర్చుకో, నలుగురిలో మంచి అనిపించుకో. లేకపోతే నువ్వు గింజై నానిపోతావు. మంగమ్మ చిన్న మనవరాలు రాక్షసి అంటారు. మంగ, లేకపోతే ఏమిటండి ఇదంతా? చిచ్చి చిచ్చి, ఏమిటా మాటలు? ఏమిటి ఇంకా మిడిగరించుకుని చూస్తున్నావు? బుద్ధి తక్కువదానా, పో తలకి.